గుడ్ ఆఫ్టర్నూన్. లివర్ ఫ్రై చేస్తున్నాను. ముందుగా ఒక 2.5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. ఒక 2 ఆనియన్స్ అండ్ 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక హాఫ్ కిలో లివర్ తీసుకున్నాము. హాఫ్ కిలో లివర్కి ఒక 3 ఆనియన్స్ 3 పచ్చిమిర్చి నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది, నా ముందే మెరిసింది. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది, నా ముందే మెరిసింది. అందుకే మొత్తం నామది, అక్కడే నిశ్శబ్దం అయినది. ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. నవ్వులు విండి బాణాలై నాటుకుపోతుంటే, చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే, చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే, రూపము ఏడు బారాలై ముందర నించుంటే, ఆ సోయగానే నీ చూడగానే కోరాయిలాగా అయ్యాను నేనే. అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. వేకువలో నా ఆకాశం ఆమెను చేరింది, ఓ క్షణమైన ఆదరాల రంగుని ఇమ్మంది. వేసవి పాపం చదివేసి ఆమెను వేడింది, శ్వాసలలో నా తలదాచి జాలిగా కూర్చుంది. ఆ అందమంతా నా సొంతమైతే ఆనందమైన వందేళ్ళు నావే. కలల తాకిడిని మనసు తానదిగా వెతికి చూడు చెరిని. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. గ్లాస్ పోసుకుంటే వాటర్ సరిపోతుంది.
మాకు గ్రేవీగా కావాలి కాబట్టి ఒక ఫుల్ గ్లాస్తో వాటర్ పోసుకుంటాను. ఇది ఇలా వస్తుంది అన్నమాట. తర్వాత కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా అవన్నీ వేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది. చూపిస్తాను. ఇలా ఒక 5 to 10 minutes అలా పెట్టేస్తే 5 to 10 minutes అలా పెట్టేసాం అనుకోండి, ఉడికిపోతుంది కూర. ఇట్లా ఉడుకుతుంది అన్నమాట. ఒకసారి కలుపుకుందాం. కొంచెం దగ్గరికి అయ్యాక ధనియాల పౌడర్ కొంచెం, గరం మసాలా కొంచెం మటన్ మసాలా వేసుకుంటే బాగుంటుంది కర్రీ. ఇది వీక్లీ 2 times పిల్లలకి పెడితే చాలా హెల్దీ అనమాట. మెచ్యూర్ అయిన పిల్లలకి పెడితే కొంచెం నడు నొప్పి ఉండదు అనమాట. మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. బాగా దగ్గర పడిపోయింది. కొంచెం వాటర్ ఉంది. ఇలా వాటర్ ఉన్నప్పుడు కొంచెం ధనియాల పౌడర్ ఒక 1/2 teaspoon, ఇదిగోండి 1/2 teaspoon ధనియాల పౌడర్. తర్వాత మటన్ మసాలా ఉంటుంది మనకి ఇంట్లో, ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు పెడతాను వీడియో చూడండి. మటన్ మసాలా 1 స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. కలుపుకొని కొంచెం మనకి ఇలా కావాలనుకున్న ఒక 5 minutes ఇలా ఉంచుకొని దింపేయచ్చు. లేదంటే కొంచెం దగ్గర పడ్డాక దింపుకోవచ్చు. తర్వాత కొత్తిమీర వేసుకుందాం కొంచెం ఉడికాక. ఇప్పుడు బాగా దగ్గర పడిపోయింది కూర. దింపుకునే ముందు కొంచెం వెల్లుల్లిపాయలు ఒక 8 రెబ్బలు వేసుకుందాం. ఇలా వేసుకుంటే చాలా మంచిది అన్నమాట. కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర, అలా ఒక 5 minutes అలా ఉంచేస్తే అయిపోయినట్టు. ఇంకా కావాలనుకుంటే దింపేసుకోవచ్చు, లేదు కొంచెం దగ్గర పడాలంటే ఇది అవుతుంది. చూడండి, ఇందాక మనం వేసుకున్న దానికి ఇప్పటికి వెల్లుల్లిపాయలు అవి చూడండి ఎంత బాగున్నాయో. ఇలా వీక్లీ ఒక 2 times పిల్లలకి వండి పెట్టండి. చాలా బలం అనమాట నడుముకి, వాటికి. లివర్ కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.